హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు కదా చాలామంది. సో అందులో నార్మల్ పర్సన్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, సీనియర్ సిటిజన్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఏంటనేది ఈరోజు నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది లేటెస్ట్గా అప్డేట్ అయిందనమాట. చూడండి, 6.20% ఇంట్రెస్ట్ జూన్ అప్డేట్ అయింది 2021, అలాగే జూన్ 19. ఓకే, సో లేటెస్ట్గా అప్డేట్ అయిందనమాట. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్ విషయంలో మీకు ఇంట్రెస్ట్ పెరగడం, తగ్గడం, లేకపోతే ఇయర్స్ పెంచడం, సో ఇలా కొంచెం అప్డేట్ తీసుకొచ్చి కస్టమర్ అట్రాక్ట్ చేయడానికి కొన్ని అప్డేట్స్ తీసుకొస్తుంటారు. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఈ 3 నెలలు 6 నెలల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే నార్మల్ పర్సన్కి ఎంత వస్తుంది, సీనియర్ సిటిజన్కి ఎంత వస్తుంది అనేది చూశాక ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటారో మీరు నేరుగా బ్యాంక్ వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ అని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇందులో మీరు ఎఫ్డి అమౌంట్ ఎంత చేసినా టెన్నర్ టైం మాత్రం 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మీకు టెన్నర్ టైం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇంట్రెస్ట్ అనేది 6.20 ఇంట్రెస్ట్ లాస్ట్ అనమాట. ఇంతకంటే మీకు ఇంకెక్కువ రాదు. మీకు ఇందులో 2.90, 3.90, 4.40 కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అదే డేస్ని బట్టి ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ మీకు. ఓకేనా, డైరెక్ట్గా మీకు 6.20 ఇంట్రెస్ట్ రాదు. సో అది ఎలా ఉంటుంది, ఏంటి ప్రాసెస్ మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ప్లస్ నార్మల్ పర్సన్ ఏజ్ వచ్చేసి 60+ ఉండకూడదు, లోపల ఉండాలన్నమాట. సీనియర్ సిటిజన్ వాళ్ళకి వచ్చేసి 60+ ఏజ్ లిమిట్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, 60+ అయితే సీనియర్ సిటిజన్కి వస్తారు. సేమ్ ఇలాగే మన ట్రైన్లో ఎలా చూస్తారో అలాగే ఇది కూడా అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకుంటే 7 days to 45 days వరకు మీరు అమౌంట్ డిపాజిట్ చేస్తే అది ఎంతైనా సరే 2.90 ఇంట్రెస్ట్ అనేది వస్తుంది నార్మల్ పర్సన్కి. సీనియర్ సిటిజన్ అయితే 3.40% ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. 46 days to 179 days మధ్యలో మీరు ఉంచితే 3.90 ఇంట్రెస్ట్ వస్తుంది నార్మల్ పర్సన్కి. 4.40 ఇంట్రెస్ట్ వస్తుంది సీనియర్ సిటిజన్కి. 180 days to 1 year మధ్యలో మీరు అమౌంట్ ఉంచుకుంటే 4.40% ఇంట్రెస్ట్ వస్తుంది నార్మల్ పర్సన్కి. సో సీనియర్ సిటిజన్కి వచ్చేసి 4.90% ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. సో 1 year to 2 years మధ్యలో మీరు ఎఫ్డి చేస్తే నార్మల్ పర్సన్ 5% ఇంట్రెస్ట్ వస్తుంది. సీనియర్ సిటిజన్ వాళ్ళైతే 5.50% ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. 2 years to 3 years వరకు నార్మల్ పర్సన్ ఎఫ్డి చేస్తే 5.10% ఇంట్రెస్ట్ వస్తుంది. సీనియర్ సిటిజన్ అయితే 5.60% ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. 3 years to 5 years వరకు మధ్యలో ఉంచితే 5.30% ఇంట్రెస్ట్ వస్తుంది నార్మల్ పర్సన్కి. సీనియర్ సిటిజన్కి వచ్చేసి 5.80% ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. సో 5 years to 10 years మధ్యలో, ఇది చాలా ఇంపార్టెంట్, 5 years to 10 year మధ్యలో అంటే 7 years చేసినా 8 years చేసినా మీకు 5.40% ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మీరు జస్ట్ 5 years క్రాస్ చేస్తే సరిపోతుంది అనమాట మీకు ఇంట్రెస్ట్ రావాలంటే. ఓకే, 10 years వరకు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఓకేనా, సో నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ కూడా ఇక్కడ 5 to 10 years మధ్యలో మీరు ఉంచుకుంటే 6.20% ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, మీరు 10 years వరకు కూడా అమౌంట్ ఏముంచిన అవసరం లేదు ఇక్కడ మీకు. చూడండి, 5 years దాటాలి అంతే. అంటే 6 years కానీ 7 years కానీ చేసుకుంటే మీకు 6.20% ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇందులో అమౌంట్ ప్రకారం మనకి ఎలా వస్తుంది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఎఫ్డి అమౌంట్ 1 lakh చేస్తే మీరు ఒకవేళ నార్మల్ పర్సన్ 10 years గాను, ఓకే 10 years గాను ఇక్కడ మీకు కౌంట్ చేసి చెప్తున్నాను. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 5.40. సో మీకు అమౌంట్ అనేది 70,000 to 982 రూపీస్ అనేది వస్తుంది అనమాట. సో నీకు ఫైనల్గా వచ్చేసి మీ 1 lakh ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 1,70,982 రూపీస్ అనేది మీ హ్యాండ్కి వస్తుంది అనమాట. మీకు సీనియర్ సిటిజన్ వాళ్ళకైతే 1 lakh చేస్తే 10 years గాను 85,011 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుంది వాళ్ళకి 10 years గాను. ఫైనల్ అమౌంట్ వచ్చేసి 1,85,011 రూపీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో ఒకవేళ 10 lakhs to 5 lakhs అలా చేస్తుంటారు చాలా మంది. సో వాళ్ళకి చెప్తున్నా, డైరెక్ట్ 10 lakhs చెప్తున్నాను. ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మీకు 10 lakhs చేస్తే 8,50,010 రూపీస్ అనేది వస్తుంది. సో టోటల్ అమౌంట్ మీ 10 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 18,50,108 రూపీస్ అనేది మీకు వస్తుంది అనమాట. సో ఇందులో 5 lakhs చేయాలనుకున్న వాళ్ళు దీన్ని సగం చేసేయండి, 14 lakhs వరకు మీకు వస్తుంది అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఎస్బీఐలో ఎఫ్డి రేట్స్. సో డైరెక్ట్గా మీకు 6.20 ఇంట్రెస్ట్ అయితే ఇవ్వరు. సో ఇందులో రూల్స్ రెగ్యులేషన్ చెప్పాను. 1 yearకి ఎంత ఇస్తారు, 2 yearsకి ఎంత ఇస్తారు, డేస్కి ఎంత చేస్తే ఎంత ఇస్తారు, సీనియర్ సిటిజన్కి ఎంత, నార్మల్ సిటిజన్కి ఎంత. ఓకేనా, సో ఇది మీకు నచ్చితే మీరు బ్యాంక్ వెళ్ళి విజిట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే, బై.